UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కేటీఆర్ గారిని విమర్శించడానికి అదేవిధంగా నాగార్జున గారిని కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు నాగార్జున గారిని కూడా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అది చెప్తా బుద్ధిహీనత ఇంకంతకేం లేదు. అగ్రెసివ్గా మాట్లాడడం కదా, అసహ్యంగా మాట్లాడింది. అగ్రెసివ్గా దానికి ఆ టైటిల్ ఇవ్వకుండా అగ్రెసివ్ అని అసహ్యంగా జిగుత్స. అప్పట్లో వాళ్ళకంటే ఆ టైటిల్స్ ఉండే కదా, ఇప్పుడు ఒక సీతక్క గారికి సంబంధించి కానీ లేకపోతే కొండ సురేఖ అగ్రెసివ్గా అంటే విషయాలు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఒక పద్ధతిలో మాట్లాడాలి. సీతక్క నడపట్ల పక్కనే సీతక్క ఎంత గౌరవంగా తన పని తను చూసుకుంటూ పోతుంది. గౌరవంగా నాకు వీళ్ళిద్దరి మీద చాలా గౌరవం, వీళ్ళకి గీతారెడ్డి వీళ్ళ ముగ్గురు మీద ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు గౌరవం అంటే నాకు మా నాన్నగారు త్రిపురేణి మహారథి గారు ఎప్పుడు మాటల్లో అనేక సందర్భాల్లో ఆయన బతికుండగా అనేక సందర్భాల్లో వీళ్ళని ఆడ నాయకులు లేడీ లీడర్స్ అన్నవాళ్ళు వీళ్ళని గురించి రెఫర్ చేసేవారు. వీళ్ళు చాలా బోల్డ్గా మాట్లాడతారు, ఇలాంటి లీడర్స్ రావాలి ఆడాళ్ళలో అని చెప్తూ ఉంటారు. అందుకని నాకు వీళ్ళ మీద గౌరవం. ఈ ఆడాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వీళ్ళు ఏ పార్టీ అయినా సరే పార్టీకి అతీతంగా వ్యక్తులుగా నాకు గౌరవం. కానీ ఇవాళ ఈవిడ మాటలు చూసిన తర్వాత ఆ గౌరవం అంతా పటాపంచలు. ఏవి చీచి ఇంత చిల్లరతనంగా ఒక ఆడది మాట్లాడగలదా? ఇంత అసహ్య పద్యాలతోటి మనల్ని ట్రోల్ మా ట్రోల్ కాదు, మాట్లాడటమే నాగార్జున గురించి అంత హీనమైన. అంటే ఏ ఆధారం లేకుండా ఏం ఆధారం కోడలు పంపిస్తా అంటే పూర్తిగా మాట్లాడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఎవరైనా నాగార్జున విషయంలో అలా మాట్లాడతారా? నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయి నీకు నీ జీవితంలో? అంతేకాని నాగార్జున కోడల్ని వెళ్ళమంటే ఎవడన్నా అసలు మాట్లాడి నోరు ఎలా వచ్చింది ఆడదానికి? నీకు బుద్ధి జ్ఞానం లేని మాటలు. వాళ్ళిద్దరూ విడిపోవటానికి కేటీఆర్ కారణం. ఎవరు చెప్పారు నువ్వు కేటీఆర్ కారణం? వాళ్ళిద్దరు ఎవరన్నా చెప్పారా నీకు? వాళ్ళిద్దరు మేమిద్దరు మ్యూచువల్గా ఒకళ్ళు అండర్స్టాండింగ్లో విడిపోతున్నాం అన్నారు. వాళ్ళ లైఫ్లు వాళ్ళు చూసుకుంటున్నారు. అతను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ అమ్మాయి ఇంకెవరో బాయ్ ఫ్రెండ్ అంటుంది. మొత్తం ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు విడిపోయారు, సెటిల్ చేసుకోరు. మధ్యలో నువ్వెవరు కాళ్ళు పెట్టి వాళ్ళ విడిపోవటానికి నీకు చెప్పారా? చేతులు చెప్పాడా లేకపోతే అమ్మాయి సమంత చెప్పిందా? ఎవరు చెప్పారు నీకు? బుద్ధి లేని మాటలు, ఆధారాలు లేని మాటలు ఎందుకు? అంటే అమ్మాయి గురించే కాకుండా సమంత గారి గురించే కాకుండా ఇంకా రకుల్ప్రీత్ సింగ్ గారు కూడా పేరు కూడా. రకుల్ప్రీత్ సింగ్ ఎక్కడ దొరికింది? బాంబేలో. ఆ అమ్మాయి కేసు బాంబే కేసు. దానికి ఇక్కడ సంబంధం ఏంటి అంటే అప్పుడు కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ గాను డిప్యూటీ సీఎం గాను ఉన్నాడు. అనేక మంది కలుస్తారు. మేము కలిస్తే లింక్లేనా? కలిస్తే లింక్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనేక మంది అంతే అందరికీ ఆడది కలిస్తే చాలు లింకేనా? అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన బ్లాక్ మెయిల్. ఎక్కడ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? మరి చెప్తున్నా వాగటమే ఇన్నాళ్ళు వాగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏది ఆధారాలు ఉంటే అరెస్ట్ చెయ్యి. ఆ దమ్ము లేదు, ఆధారాలు లేవు, ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. ప్రతి గవర్నమెంటు చేస్తుంది ఫోన్ ట్యాపింగ్. ఆ మాత్రం జ్ఞానము సెన్స్ లేకుండా ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ప్రతి గవర్నమెంటు ఎందుకు చేస్తుందంటే శాంతి భద్రత రీత్యా ఎక్కడైనా అంటువాడు ఇన్సిడెంట్స్ జరుగుతాయా, ఎక్కడైనా నక్సలైట్ మూవ్మెంట్లు ఏమైనా ఉంటాయా, ఎక్కడైనా అరాచకాలు జరుగుతున్నాయా, ఏళ్ళైనా ప్లాన్ చేస్తున్నారా అరాచకాల నుంచి, ఇవన్నీ అప్రమత్తంగా ఎప్పుడు ట్యాప్ చేస్తూ ఉంటుంది పోలీసు. ట్యాప్ చేసి వాళ్ళకి ఆధారాలు దొరికినప్పుడు టక్కన వాళ్ళు అటాక్ చేయడం, దాన్ని అలర్ట్ జరగకుండా చూసుకుంటే అది బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. కనుక ఫోన్ ట్యాపింగ్లో నువ్వంటున్న ట్యాపింగ్లు జరిగినాయా అది కనుక్కో, ఉంటే ఆధారాలు ఉంటే పెట్టు. అమ్మాయి కలిసినంత మాత్రాన అమ్మాయికి లింకు కలిస్తే చాలు, మాట్లాడితే చాలు. ఈ చిల్లర బుద్ధులు మీ బుద్ధులయ్యి, చిల్లర బుద్ధులు మీ రాజకీయంలో కలిస్తే చాలు పార్టీ మారిపోతాడేమో. ఈ కండువ కింద పడిపోతూ కూడా కండువ జారేసాడు మన పార్టీ వదిలిపోతుంది. మీకు ప్రతి చిన్న విషయం అరిగి చిల్లరతనంగా మీ రాజకీయాలు అలాంటివి కనుక మీరు మాట్లాడితే అయిపోద్దా? నీకు ఆధారాలు ఉండాలి. ఆధారాలు చెప్పి ఏ కమెంట్ అయినా చేయి. నువ్వు రాజకీయంగా కమెంట్ చేయి, పర్సనల్గా రాజకీయంగా కమెంట్ చేసేప్పుడు నీ ఇష్టం. పర్సనల్గా కమెంట్ చేసేటప్పుడు ఆధారాలు కావాలి. ఒక వ్యక్తిత్వాన్ని ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరిచి అతని పరిస్థితిని ఇవ్వగలిగేవారు నువ్వు ఆధారాలతో పడాలి. అందరికీ అలవాటు చేశాడు. ఎక్కడుందో ఆధారం నీ దగ్గర? అలవాటు చేశాడా? ఎవరు చెప్పారు నీకు? నువ్వు చూసావా? ఇళ్లలో తొంగి చూసి, కిటికీలోంచి తొంగి చూసి, తెరచాటు నుంచి దొంగ చూపులు చూసి సీక్రెట్ కెమెరాలో పెట్టి అలవాటు ఉందా నీకు? పెట్టావా? కేటీఆర్ ఇంట్లో కేటీఆర్లో తొంగి చూసావా? ఆయన బెడ్రూమ్లో తొంగి చూసావా? నీకు ఆ దౌర్భాగ్యపు అలవాట్లు కూడా ఉన్నాయా? నీకేంటి ఏం ఆధారంతో మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయిలంట ఈయనకి భయపడి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారట. ఏ హీరోయిన్ చెప్పింది నీకు నేను ఆయనకి బయట తీసుకుంటున్నాను? ఏ హీరోయిన్ దగ్గర ఏకరవు పెట్టింది? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు? ఎందుకు పిచ్చి మాటలు, గాలి మాటలు, అర్థబద్ధం లేని ఆధారాలు లేని మాటలు? నోటికి మంత్రి కనుక మంత్రి లెవెల్లో మాట్లాడాలి. ఎటువంటి ఆధారం లేకుండా ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పని అనుకోవచ్చా? అంతే, ఏ ఆధారం లేదు. ఉన్నాయి పిచ్చివాగుడు. అమ్మాయి
అమ్మాయి వాగుడు అందరికీ తెలుసు, ఆ అమ్మాయి ఇలాగే మాట్లాడుతుంది, కానీ అది రాజకీయాల్లో చెల్లుబాటు అవుద్ది, మీ సారా వ్యాపారాల్లో చెల్లుబాటు అవుద్ది. ఇక నువ్వు ఆ వాగుడు వాక్కో, నీ రాజకీయాల్లో నీ వాగుడు అందరికి తెలుసు, నీ వాగుడు అందరికి తెలుసు, వాగుతావు వాక్కో. అంటే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయినాక సీతక్క చూసి నేర్చుకో. మీ సీతక్క పోరాటం చేస్తుంది, కానీ సీతక్క వాళ్ళ మినిస్టర్ అయినాక ఎంత గౌరవంగా ఎంత గొంపనంగా తన పని చూసుకుంటూ పోతుంది, అది నేర్చుకోను. ఇంకా అలగాతనంగా మాట్లాడటం, అల్లరితనంగా మాట్లాడటం, చిల్లరతనంగా మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం, ఆధారాలు లేని అపనిందలు వేయటం, ఇవన్నీ మానుకో. కొంచెం సభ్యత సంస్కారంతో మాట్లాడటం నేర్చుకో, అది చెప్పేది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.